పెద్దమ్మ గారు వారు స్వయంగా వచ్చారు కదా అమ్మగారు, వారే చెప్తారు. చెప్పండి. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. చెప్పండి. ఓం నమస్తే ఆచార్యజీ. ఓ నమస్తే. నిన్నటి సత్సంగం నేను రోజు అయితే రాలేను ఆచార్యజీ. నేను అబుదాబిలో ఉంటాను. నా పేరు మహేశ్వరి. నేను రోజు ఈ సత్సంగానికి అయితే రాలేకపోతాను, ఎందుకంటే మాకు చాలా ఎర్లీ మార్నింగ్ కాబట్టి. నిన్న మీరు చెప్పిన సత్సంగం చాలా అమోఘం ఆచార్యజీ. ఇది ప్రతి ఒక్క అంటే న్యూ జనరేషన్ చాలా చాలా అవసరం. మీరు చెప్పిన మాటలు, అది మీరు చెప్పే విధానం చాలా చాలా బాగా నచ్చింది ఆచార్యజీ నాకు. ఇది స్వామి దయానంద విరచిత స్వామి దయానంద సరస్వతి ద్వారా మీరు వేద ప్రమాణికంగా చాలా విషయాలు మాకు నిన్న చెప్పారు ఆచార్యజీ. మాకు చాలా విషయాలు తెలిసాయి. అరే మాకు మా జీవితం, మా గృహస్థాశ్రమం మొదలు పెట్టినప్పటి నుంచి ఆచార్య గారు మా జీవితంలో లేరని ఒక బాధ ఉంది ఆచార్యజీ. ఇంకా ఉండుంటే ఇంకా అద్భుతంగా మేము మా రాబోయే జనరేషన్, రాబోయే తరాలను ఇంకా మంచిగా తీర్చిదిద్దగలం అనే అది ఉంటుండే ఆచార్యజీ. కానీ మీరు చాలా లేట్ గా మాకు లభించారు ఆచార్యజీ. ఏమైనా పర్వాలేదు ఆచార్యజీ, నెక్స్ట్ జనరేషన్ మేము మంచిగా తీర్చిదిద్దడానికి మేము ప్రయత్నిస్తాం ఆచార్యజీ. మీరు చెప్పిన విషయాలను వాళ్ళకు పూర్తిగా అందించడానికి నా ప్రయత్నంగా, నా వంతు సహాయంగా నేను చేస్తాను ఆచార్యజీ. భగవంతుని సృష్టి కార్యం మానవుల ద్వారా అందరికీ చెందాలి, ఎలాంటి నియమాలు మనం పాటించాలి గృహస్థాశ్రమంలో, అది చాలా బాగా వివరించారు ఆచార్యజీ. చాలా చాలా ధన్యవాదాలు ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః. ధన్యవాదాలు ఆచార్యజీ. ఇంకెవరైనా చెప్తారా? నిన్నటి ఎపిసోడ్ కనుక చాలా అద్భుతంగా ఉంది ఆచార్య. నిజంగా మహేశ్వరమ్మ గారు అన్నట్టు. అమ్మగారు పేరు చెప్పండి, వినే వాళ్ళకు, యూట్యూబ్ లో వినే వాళ్ళకి తెలుస్తుంది. పేరు ఎక్కడి నుండి చెప్తున్నారు? నేను విజయదుర్గని, విజయవాడ నుంచినండి. నిన్నటి ఎపిసోడ్ చాలా అద్భుతంగా ఉంది ఆచార్జీ. మేము ఇంకా ముందు తెలుసుకుంటే చాలా బాగుండేది. మాకు తెలుసుకునే అవకాశం కలగలేదు. కనీసం ఇది తెలుసుకున్నందుకు ఈ సృష్టి రచనలో ఇట్లాంటి సృష్టి ఒక్కళ్ళన్నా తీసుకురాగలిగితే మా జన్మ ధన్యమైనట్టేను. అంత అద్భుతంగా ఉంది ఆచార్య. నమస్తే. ఆచార్య. ఓం నమస్తే ఆచార్య. ప్రణమని భాగ్యనగరం. నిజానికి నిన్నటి ఎపిసోడ్లో సరిగా సంఖ్య కూడా 300 సంఖ్య వచ్చింది. 1కి 2 సార్లు విన్నాను. దాదాపుగా ఒక 20-25 మందికి నేను నా వాట్సాప్లో ఉన్న వారికి వ్యక్తిగతంగా పంపాను. కొందరు చూశారు, సంపర్కంలో రాలే. కానీ నేను అనుకుంటున్నాను, శ్రద్ధ ఉన్న వాళ్ళు మాత్రమే చూస్తారు. ఈ విజ్ఞానాన్ని, ఏదైతే సృష్టి కార్యాన్ని ఏదో అపహాస్యం చేసి, నవలపాలు చేసి, అజ్ఞానంలో జీవితాన్ని కొల్లగొట్టుకోకుండా విజ్ఞానపూరితంగా గ్రహించినప్పుడే దాన్ని ఒక బృహత్ యజ్ఞంగా భావించే అడుగుల ముందుకేస్తూ జీవితాన్ని ధన్యం చేసుకుంటారని నాకు తెలిసిపోయింది ఆచార్య. ఓం ధన్యవాదాలు. పుష్పమ్మ గారు. ఓం నమస్తే ఆచార్య. నా పేరు పుష్ప, బాన్సాడ ఆర్య సమాజ్ నుండి మాట్లాడుతున్నాను ఆచార్య. మాలాంటి యువతకు చాలా ఉపయోగకరమైంది ఆచార్య నిన్నటి ఎపిసోడ్. మహేశ్వరమ్మ గారు చెప్పిన విధంగా మనకు ఇలాంటి గురువు లభించడం మనందరి అదృష్టం, మా అందరి అదృష్టం. ఎందుకంటే మనకు ఏ సందేహం వచ్చినా ఆ సందేహాన్ని నివృత్తి చేస్తూ, అది కూడా వేద ప్రమాణికం చూపిస్తూ, మమ్మల్ని ఎంతో జ్ఞానవంతుల్ని చేస్తూ, మేము కూడా ఎక్కడైనా ఎవరైనా ప్రశ్నలు అడిగితే తడబడకుండా ధైర్యంగా సమాధానం చెప్పే విధంగా మమ్మల్ని నిర్మాణం చేస్తున్న గురువు గారికి ధన్యవాదాలు ఆచార్య. ఓం నమస్తే ఆచార్య. ధన్యవాదాలు. నమస్తే ఆచార్య. శ్యామలయ్య, రేగడి మైలారం, బొండాస్పేట్ మండలం. నిన్నటి ఎపిసోడ్లో ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు ఎవరికెవరు చెప్పేటందుకు ధైర్యం, సాహసం చేయని పరిస్థితులలో అన్ని అనుభవించి కూడా
అనుభవంతో ఉన్న వాళ్ళు కూడా చెప్పలేనటువంటిది శాస్త్రజ్ఞానం తెలుసుకొని ఆ జ్ఞానం ఎంత గట్టిగా, ఎంత నమ్మకంగా, ఎంత చదివితే కానీ అంత జ్ఞానం వస్తుంది. అంత తెలివిని ఉపయోగించి మీరు ఈరోజు ఈ సమాజానికి ఉన్నది ఉన్నట్లుగా ఎలాంటి భయము బాగా ఇటువంటివి లేకుండా, ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎన్నో అనుభవించి కూడా ఏం చెప్పనేందుకు మీరు చెప్తుంటే మాకు మాటలు రావడం లేదు, మాట్లాడుకోవడం లేదు, ఏం తెలుస్తనే లేదు. అసలు ఏంది ఈ ఆచార్య గారు ఈ విధంగా ఇంత గట్టిగా ఇంత లోతుగా చెప్తున్నారంటే అని నమ్మలేకపోతున్నాము, మాటలు రావడం లేదు. కాబట్టి ఇది చాలా అందరికి ఉపయోగకరమైంది, చాలా మంచిది. ధన్యవాదాలు ఆచార్యజీ, నమస్కారం. ఓం సర్వేభ్యో నమస్తే. నా పేరు ప్రభాకర్, నారాయణఖేడ్, సంగారెడ్డి జిల్లా. నిన్నటి ఎపిసోడ్ ఒక మహా అద్భుతమైంది. ఎవరికి తెలియని ఎన్నో రహస్యమైన విషయాలు ఆ ఎపిసోడ్ ద్వారా కొత్త విధానం తెలుసుకోవడం జరిగింది. ఒక దివ్య మానవ నిర్మాణానికి ఒక దారి ఎలా ఉంటుంది అనేది, ఒక మహాపురుషుల ఉత్పన్నం జరగడం ఎలా అవుతుంది అనేది దాని ఎపిసోడ్ యొక్క ముఖ్య ఉద్దేశముతో చాలా విషయాలు తెలుసుకున్నాం. ఒక మంచి దివ్యమైన సమాజ నిర్మాణం, మానవ నిర్మాణం ఎలా ఉంటుంది అనేది కూడా ఈ విషయం ప్రస్తుత కాలంలో ఎక్కడ కూడా అందించబడమే లేదు. కాబట్టి ఇది అమూల్యమైన విషయంగా నేను భావిస్తున్నాను. బాలరాజు గారు. ఈ సమాజానికి ఎంతో విలువైన సమాచారం ఇది. ఈ సమాచారం విజ్ఞానం పేర నేడు ఆనాడు అజ్ఞానం పెరిగింది, విశ్వశాంతి పేర నేడు వినాశనం జరుగుతుంది, మూఢమంతుల అడుగుజాడ మోక్షానికి కాదు నీడ, సైన్స్ సాక్ష్యాలతోటి సాక్ష్యమిచ్చను ఈనాడు. అంటే ఈరోజు ఒక పూర్తిగా ఉన్నతమైన స్థితిలో చెప్పడము గొప్ప విశేషము. మరి ఈరోజు నరుడే జడిపోయినప్పుడు జ్ఞానం ఎట్లుంటది, తాలుగింజ లేగదల్లితే చేల పంట ఎట్లుంటది, సీస కళ్ళు తాగి శివమూగిన పీల్రాయే, పీల్రే బాయిల పడితే పీల్ర పండుగ అయిపోయే అన్నట్లు ఈరోజు మనకు పీల్రని బాయిల కడిగి బాయిలేసినట్లు జ్ఞానాన్ని అనేది పూర్తిగా మరుగున పడేసి అజ్ఞానాన్ని ముందుకు తీసుకొచ్చి ఈరోజు మనము పూర్తిగా అంధకారంలో జీవించడము, ఈ చిరుదీపం లాంటి దీపాన్ని వెలిగించి మాకు జ్ఞానోదయాన్ని కలిగించినందుకు చాలా ధన్యవాదాలు స్వామి. ఓం నమస్తే ఆచార్యజీ. ఓం నమస్తే. ఈనాటి సమాజంలో ఇలాంటి వేద ప్రామాణిక స్వామి దయానంద విరచిత జ్ఞానము అందించే గురువులు చాలా అరుదు. మీ సాన్నిధ్యంలో ఉన్న మేమందరం చాలా అదృష్టవంతులం ఆచార్యజీ. దివ్య మానవ నిర్మాణానికి గృహస్థులు పాటించాల్సిన నియమాలను చాలా చక్కగా వివరించారు. నిన్నటి ఎపిసోడ్ చాలా బాగుంది ఆచార్యజీ. మీలాంటి గురువు లభించినందుకు చాలా మేము అదృష్టవంతులం ఆచార్యజీ. రాజమేనమ్మ గారు. ఓం నమస్తే ఆచార్యజీ, అందరికి నమస్తే. నిన్నటి పాఠంలో చాలా విషయాలు అనుభవించినా కూడా చెప్పడానికి వీలు లేదు. అంతా పుస్తకాలలో వేదాలలో ఉన్నది, కానీ ఎవరు ఇది విఫలంగా చెప్పలేరు. ఈ పుస్తకాలు అందరూ చదవలేరు, చదివి ఇతరులకు మేము చెప్పాలంటే చెప్పలేకపోయాం. కాబట్టి ఈ వేదంలో పరమాత్ముడు సృష్టించినట్టు మానవులు తెలియకుండే కావచ్చు, ఆ వేదాలలో ఉన్నట్టే చేసిండ్రు, కానీ చెప్పడానికి ఎవరు ముందుకు రాలేదు. కాబట్టి ఈ విషయము చాలా చక్కగా మీరు అలా చేయకుండా కూడా అది విఫలంగా ఇట్లా చెప్పి మా అందరికి అందించిండ్రు ఆచార్జీ. మీకు ఎంతెంతో
రుణపడి ఉంటాము. ఈ విషయాలు వినడము, ఇతరులకు చెప్పడము మాకు కూడా ధైర్యం వచ్చింది ఆచార్య. మీరు చెప్పిందంటే మేము ఇతరులకు కూడా చెప్పడానికి ఇట్లుంటది అని, ఈ విధంగా వివాహం చేసుకున్న తర్వాత గర్భధానం అంటే ఇట్లుంటది అది అని చెప్పడానికి మాకు కూడా ధైర్యం వచ్చింది. చెప్పడానికి మేము కూడా ప్రయత్నం చేస్తాము. మా సంతానానికి మేమైపోయింది, మా సంతానం అయిపోయింది. ఇతరుల కొరకు ప్రయత్నం చేస్తాం ఆచార్య. చాలా 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 చక్కగా వచ్చింది ఆచార్య. మీకు ఎంతెంతో రుణపడి ఉంటాం ఆచార్య. ధన్యవాదాలు. ఈ ఎపిసోడ్ చాలా మంది లైక్ చేశారు ఆచార్య. చాలా మంది అంటే చాలా మంది. ఇప్పుడు ఇంకెవరైనా ఉన్నారా? నమస్తే ఆచార్య ఒక్క నిమిషం, ఆచార్య ఒక్క నిమిషం చెప్పండి సన్యాసి గారు చెప్పండి. ఓం నమస్తే ఆచార్య, ధన్యవాదాలు. నేను విజయవాడ నుండి, విజయవాడ ఆర్య సమాజం తిరుమరెడ్డి సన్యాసరావు వారిని. అయితే నిన్న ఆచార్య గారు చెప్పిన విషయాలు చాలా అద్భుతమైన విషయాలు. అయితే మనకి ఇంతవరకు సమాజానికి ఎవరు కూడా ఇలాంటి విషయాలు అందించటం లేదు. ఈ అందించిన వాళ్ళు కూడా మన ఆచార్య గారే నిన్న ఈ విషయాలు గర్భాధానం గురించి, ఈ సృష్టి నిర్మాణం గురించి, ఎలా చేయాలి, ఏం చేయాలని చాలా చక్కగా వివరించారు. మన వైదిక ధర్మం తెలిసిన ఆచార్యులందరూ కూడా ఇలాగా అందిస్తే మన ఆర్య సమాజికులకైనా కొంతవరకు ఈ సృష్టి నిర్మాణం ఎలా చేయాలి, అసలు పెళ్ళి అంటే ఏమిటి, వివాహం చేసుకున్న తర్వాత గృహస్థులు ఎలా జీవించాలి, గర్భాధానం అంటే ఏంటి, సంతానం అంటే ఏంటి అని విషయాలు చాలా తెలుస్తాయి. కావున ఇది వేదంలో చెప్పిన విషయాలు మహర్షి దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశం ద్వారాగా మనకి ఈ విషయాలన్నీ వివరించారు. కావున వాటిల్ని మన ఆచార్యులు గారు నిన్న చక్కగా వివరించారు. అందరూ కూడా మనకి ఇప్పుడు ఈ ఇన్న వాళ్ళందరూ కూడా మనందరం 60 ఏళ్ళు పైబడే వాళ్ళం కాబట్టి ఇంకా ఇతరులకి, మన బంధువులకి ఈ విషయాలు చక్కగా మనం వివరించాలి. అది మన బాధ్యత కూడా అని నేను అందరికీ కోరుకుంటున్నాను. అలాగే ఇంత అమోఘమైన విషయాల్ని వివరించినందుకు నిన్న మన అందరమే తెలుసుకొని నా వరకైతే నేను చాలా ఆనందించాను. ఈ విషయాలు మనకి చెప్పినందుకు ఆచార్య వారికి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓం నమస్తే. చెప్పండి. ఆచార్య మిగతా నమస్తే, ధన్యవాదాలు ఆచార్య. నేను తనకి మాట్లాడుతున్నాను. మేము ఈ 3 సంవత్సరాల నుంచి ఎంత అభివృద్ధి పొందేమో మీ ద్వారా. ఆ పరమేశ్వరుడు మాకు జ్ఞానాన్ని నేర్పించాడు, సృష్టి రహస్యాన్ని తెలియజేశాడు. పుస్తకాల్లో ఉన్నది ఎవరో ఏదో కొంత విన్నా కానీ మొత్తం పూర్తిగా దేహం గురించి, ప్రకృతి గురించి, యజ్ఞం గురించి, యజ్ఞంలో యజ్ఞానికి, మనిషికి, ప్రకృతికి సంబంధం ఎలా ఉందో దాని గురించి వివరించారు. ఎలాంటి దివ్యమైన సంతానాన్ని నిర్మాణం చెయ్యాలో మీరు బాగా, మానవునికి ఎలాగైతే జీవించాలో, ఏది ఎంత అవసరమో అవి కూడా జ్ఞానాన్ని. ఓం భీమరావు గారు తొందరగా చెప్పండి. సమయం. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. నా పేరు భీమరావు, బ్రహ్మణపల్లి, కామారెడ్డి జిల్లా. నిన్నటి ప్రవచనము చాలా బాగుంది ఆచార్య. సమాజంలో ముందు ఎట్లుందంటే
గుడ్డెద్దు తోక పట్టుకొని సముద్రం దాటినట్టు ఉంటుండే. ఎవరు వివరించేవారు గారు. ఇటువంటి ప్రసంగం గురించి చెప్పాలంటే ఏదో భూత పురాణం అనుకోనో లేకుంటే బిడియంతోనో ఏదో కారణాల వల్ల ఎవరికి ఎవరు వివరించే వాళ్ళు గారు. అసలు ఈ సృష్టి రహస్యం అనేది పుస్తక విద్య కూడా ఉంటే మంచిగా. గురువు గారు చాలా బాగా వివరించారు. ఈ వివరణ మేము కూడా ఇతరులకు తెలియజేస్తాం. మాకు కూడా ధైర్యం వచ్చింది. ఓం నమస్తే, ధన్యవాదాలు. ఇప్పుడు ఇంకెవరైనా ఉంటే చెప్పగలుగుతారు. ఓమాచారి ఒక్క నిమిషం. ప్రణామన భాగ్యనారు. నిన్నటి ఎపిసోడ్ ఆధ్యాత్మికంగా అడుగుల ముందు వేయడానికి వరకు నవతారానికి ఒక దారి చూపిస్తున్నది. ఈ సృష్టి యజ్ఞం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనకు థియరిటికల్ గా ప్రాక్టికల్ గా రెండు ఒకే కాలంలో ఒకే సమయం లోపల మనం దూరదర్శన్లో చూసినట్టుగా ఎపిసోడ్ వింటా ఉంటే ఆ విధంగా మనకు అనుభూతి కలుగుతున్నది. యథార్థంగా మీరు వినండి. ఆ విధంగా ఓహో ఎంతో గొప్పదా సృష్టి రహస్యము, దీన్ని అవహేళన చేయడం ఎంతో అవమానకరము అని చెప్పి మనం తెలుసుకొని మన పిల్లలకు పెద్దలకు అందరికీ దీన్ని పంచాలని నా భావన. ఓం శుభం. సువర్చలమ్మ గారు. ఓం ఆచార్య, ఒకసారి మాట్లాడాలి ఆచార్య. ఆచార్య, ఈ శోభనం అని కాకుండా పేరు వేరే సూచిస్తే బాగుంటుందేమో అనిపించింది. పేరు మార్చండి. సరే సరే, చాలా ధన్యవాదాలు. అమ్మగారు చెప్పండి. నమస్తే ఆచార్యజీ, నా పేరు సువర్చలాదేవి. నేను యుఎస్ లో ఉన్నాను. కప్తిమది బోధన గృహస్థాశ్రమాన్ని ఎంతో గొప్పగా ఆచార్యజీ పండించారు. అసలు ఆశ్రమము గృహస్థం అంటేనే చాలా గొప్పది అనేటటువంటి విషయాన్ని తెలియజేశారు. వివాహ వ్యవస్థ చాలా గొప్పది. దాన్ని మనము భౌతికంగా అనుభవించినా కానీ తెలుసుకోలేము కూడాను. కానీ ఆధ్యాత్మికంలో ఆచార్యజీ మునకలు వేస్తూ దాన్ని ఎంతో పరిశోధన చేసి వారు మనకు అందించారంటే చాలా గొప్ప రహస్యం మనకి తెలియచేశారు. ఎంతో అదృష్టవంతులు. నవమానవ నిర్మాణానికి ఏ గృహస్థాశ్రమం గొప్పది అనేటటువంటిది దయానంద సరస్వతి వారి అభిప్రాయం ఏముందో అప్పుడు వారి శిష్యులు ఎంత గొప్పగా సంతోషపడ్డారో తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం ఆచార్యజీ వారి సందేశంతో చాలా గొప్పగా ఆనందాన్ని అనుభవిస్తున్నాము మనం. ధన్యవాదాలు. నమస్కారం ఆచార్య. నమస్తే అమ్మా. తెలియని విషయాలు చాలా తెలుసుకుంటున్నాం ఆచార్య. పేరు చెప్పండి, ఎక్కడి నుండి చెప్తున్నారు? ఆర్య సమాజం, బాన్స్వాడ. చెప్పండి. చాలా విషయాలు తెలుసుకుంటున్నాం ఆచార్య. నిన్న మిస్ అయినా ఆచార్య, క్షమించండి. నాకు నిద్ర పట్టేసింది నిన్న. వస్తుంది కదమ్మా, వినండి. వింటాను ఆచార్య. చాలా విషయాలు తెలుసుకుంటున్నాము. కొన్ని మాకు ఆ కాలంలో చెప్పలేకపోయారు ఎవరు కూడా మాకు. ఇప్పటి కాలానికి చెప్తున్నారు కానీ వినేవాళ్ళు తక్కువనే. చాలా మటుకు అయితే కానీ ఇప్పుడు ముందుకు వస్తే ఇంకా సమాజం ముందుకు వస్తుంది కదండి. మధ్యలో వస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు. నాకు ముందే మాట్లాడటం రాదు ఆచార్య. సరే మంచి. నమస్కారం. ఇంకెవరైనా ఉంటే చెప్పాలనుకుంటే చెప్పండి. అయితే చెప్పండి. నిన్నటి దాంట్లో చిత్రం వేరే పెట్టండి ఆచార్య. అదే దాని గురించి చెప్తున్నాను. అవును ఆచార్య, ఆ చిత్రం బాగాలేదు, వేరే పెట్టండి ఆచార్య. పెట్టాను. ఆచార్య, కొత్త వారు వచ్చారు, పరిచయం తీసుకోండి. మునిగారు. ఏడికి నరసింహులు గారు వారు అతిథిగా వచ్చారు ఈరోజు. మీ పరిచయం చెప్పండి, తర్వాత మీరు కెమెరా ఆన్ చేసుకోండి. అందరూ కూడా కెమెరా ఆన్ చేసుకుంటే ప్రపంచం అంతా మిమ్మల్ని ఈ దృశ్యాన్ని వీక్షిస్తారండి. ఓం.
మీ పరిచయం ఇవ్వండి. వారికి నడిపించడం రాదేమో కెమెరా గురించి. వాడు అందుబాటులో లేరు అన్నట్టు ఆచారి. సరే మీరు కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళండి. సరే సార్. బిడ్డ పట్ల తల్లి యొక్క తల్లడింపు. ఈ విధంగా అమ్మగారి ఆవేదన భాగ్యలక్ష్మి గారు చెప్పారు. మా గురించి ఇంత చెప్తున్నారు, ఈ రకంగా చేస్తున్నారు, కానీ మీ గురించి మీరేం పట్టించుకోలేదు. ఈ సమాజం ఇదిగో అంటే అదిగో అన్నట్టుగా, ఇదిగో పులి అంటే ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నట్టుగా చేసి ఎంతో అది చేస్తుంటారు. మీరు ఇట్లా పెట్టారు ఆచార్య గారు, నేను చెప్తున్నందుకు తప్పు కొట్టకండి, ఈ ఫోటో తీసేయండి అని అన్నారు. అదే విషయాన్ని పుష్పమ్మ గారు కూడా అన్నారు. ఇప్పుడు అదే విషయాన్ని రాజమణ్యమ్మ గారు కూడా అంటున్నారు. రహస్యం ఏంటంటే, ఇది మన గురించి కాదు, మన వాళ్ళ గురించి కాదు. ఎవరైతే ఈ సమాజం గురించి తెలియదో, ఎవరికైతే ఈ యొక్క ఆర్య సమాజం అంటే తెలియదో, ఎవరికైతే ఈ విషయం అవసరం, వారికి సినిమాలలో సీరియళ్లలో అలా చూపించారు కాబట్టి వెతికితే ఆ ఫోటో దొరికింది. ఆ సినిమా హీరో అందు గురించి అట్లా పెట్టి ఎక్కువగా వాళ్ళ దృష్టిని ఆకర్షింపజేయడం మినహా అక్కడ ఏమీ లేదు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు అని అంటే వాళ్ళు అటువంటివి అయితే తొందరగా చూస్తారు, దీంట్లో ఏముందో అని చెప్పేసి ఆ రకంగా అందు గురించి అలా పెట్టడం జరిగింది. అంతేగాని గాయత్రి అమ్మ గారు, రాజమణ్యమ్మ గారు, పుష్పమ్మ గారు, భాగ్యలక్ష్మి గారు, మీ అందరికీ నా పట్ల నిర్మాణానికి నా శ్రేయస్సు కోరి మీరు చెప్పినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. అట్లాని కాదు, చెప్పిండ్రు కరెక్టే, కానీ చూసేవాళ్ళు ఎట్లా ఇదేంది ఆధ్యాత్మిక విషయాలు కదా అని అంటుంటారని మేము అన్నాం. అంతే ఆచార్జీ, మీ మీద పొరపాటుతున్నది కాదు. కాకపోతే ఏంటంటే గారు మీరు తప్పు పట్టారని కాదు, సమాజం దృష్టికోణమే ఆ రకంగా ఉంది. కొంతమంది ఆకారాన్ని బట్టి మీ మీదకి ఏమైనా ఆరోపణలు వస్తాయేమో అనేటువంటి దూరదృష్టితోటి ఆలోచించి చెప్పారు. చాలా చాలా కృతజ్ఞతలు మీ అందరికీ. ఎప్పుడు జరిగినా అదే నా అభిప్రాయం. దివ్యమానవ నిర్వహణము, తల్లి పిల్లలు అలాంటి చిత్రాలు ఏమైనా ఉంటుంటే సృష్టి యజ్ఞం అని ఎపిసోడ్ ఇచ్చి దానిపైన ఆ చిత్రం పెట్టండి, బాగా ఇంకా బాగుంటుంది. ప్రయత్నం చేయండి. ఇప్పుడు భీమరావు గారు అడిగినటువంటి సందేహానికి నివృత్తి దాదాపు ఒక 5 సంవత్సరాల ముందే తయారైంది. దాని ముద్రణలో లేదు పుస్తకం. దివ్య మానవ నిర్మాణం. ఇది ఏంటంటే ఇష్టానుసార సంతానం దివ్య మానవ నిర్మాణం అని, దాని గురించి ఈ సంతానానికి సంబంధించినటువంటి స్త్రీలలో ఉన్నటువంటి పురుషుల్లో ఉన్నటువంటి ఎందుకు కలగట్లేదు అనేటువంటి ప్రతి ఒక్క అంశాన్ని చర్చించి దాదాపు 600 పేజీల పుస్తకం తయారైంది. మనకు ఈ ప్లాట్ఫారం దొరకట్లేదు ముద్రించడానికి. ఇవన్నీ వస్తాయి పుస్తకాలు, దాదాపు 15-20 పుస్తకాలు ఉన్నాయి. అందు గురించి ఇప్పుడు ఈ ఆశ్రమం ఏమైనా మనకు దొరుకుతుందేమో అనుకుంటే వీళ్ళు కూడా దూరమే అయిపోతున్నారు. మరి అది భగవద్గీత, దానికి మనం ఏం చేయలేము. కాకపోతే అవన్నీ మా పుస్తక రూపంలో ఉన్నాయి. ఇక నిన్న 300వ ఎపిసోడ్ ఈ సృష్టి రహస్యం గురించి చెప్పినటువంటిది. ఇది కేవలం ఒక భాగం మాత్రమే. దీంట్లో ఇంకా రహస్యాలు ఉన్నాయి. ప్రశ్నించినప్పుడు చెప్తే బాగుంటది, మనమే ప్రస్తావించి చెప్తే అది వేరే అవుతుంది. అందుకని ఈ రహస్యాలు తెలిసినప్పుడు వాళ్ళకు చాలా అమోఘమైనటువంటిది ఉంటుంటది, మంచి జ్ఞానోదయం కలుగుతుంటది. గుడ్డిగా చేయకుండా జ్ఞానవంతంగా చేస్తా, దాంతో మంచి అద్భుతమైనటువంటి ప్రతిఫలితం ఉంటుంది అని చెప్తున్నాను. దీంట్లో ఇంకేమైనా ముని గారు ఏదో చెప్పబోతున్నారు, చెప్పండి. ఆచారి, మీరు పెట్టినట్టే దానికి ఏదైతే చిత్రం పెట్టారో ఆ చిత్రానికి సృష్టి యజ్ఞం అని పెట్టి పిల్లలు సంతానం తల్లికి సంబంధించిన ఫోటో లేదని ఉంటే ఆ చిత్రం వెతికి పెట్టడం ఇంకా బాగుంటుంది.
ఇది వరకు వచ్చాయి కదా అటువంటివి పెట్టాము. అలా హైలైట్ గా సరే సరే మంచిది, అది మార్చాము చిత్రం దాన్ని. సరే ఇటువంటి ఏమున్నా కూడా చెప్పాలి, ఎందుకంటే ఇక్కడ ఒకసారి కరెంట్ ఉంటుంది, ఆ కరెంట్ పోయినప్పుడు నెట్వర్క్ పనిచేయదు, మనం ఒకటి పెడతాం అది ఇంకొకప్పుడు పనిచేస్తుంది, చాలా సమయం అవుతుంటుంది, దాంతో కొన్ని అవంతరాలు వస్తున్నాయి. మరి అది ఎప్పుడు తొలుగుతుందో మరి వేరే ఏర్పాటు అయ్యే వరకు ఇటువంటి ఇబ్బందులు అనేవి ఉంటాయి. కాబట్టి మనందరం కలిస్తేనే ముందుకు పోగొతుంటది ఈ కార్యక్రమం. కాబట్టి ఏదైనా ఉంటే నిర్మోహమాటంగా చెప్పండి. ఇంకేమైనా ఇప్పుడు సమయం అయిపోతుంది కాబట్టి 15 నిమిషాలు ఉంది. ఇదే సందర్భంలో కానివ్వండి ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఇప్పుడు గాయత్రి మంత్రం, ప్రభాకర్ గారు, గాయత్రి మంత్రం యొక్క రహస్యం 4 రోజులు దాటిపోయింది. ఇవాళ దాని విషయంలోనే అనుభవాలు చెప్పడంలోనే సమయం ఉంది. అందు గురించి గాయత్రి మంత్రాన్ని మనము ఎంత ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది గాయత్రి మంత్రం కేవలం భాష మాత్రమే. దాన్ని దయానంద సరస్వతి ఎక్కడ ప్రస్తావించినా ఏమంటున్నాడంటే అర్థ విచారపూర్వకంగా ఆచరించడం జరుగుతుంటుందో అక్కడ ఆచరణలో ఇవన్నీ బయటకు వస్తుంటాయి. అందు గురించి స్టిక్కర్ పెట్టుకొని ఆర్య సమాజకులం, మేము ఆర్య సమాజకులం అని అనిపించుకోవడం ఒకటి, ధ్యానం పేరుతోటి గాయత్రి మంత్రాన్ని జపించడం ఇంకొకటి, ఇంకా ప్రతిదీ దయానంద సరస్వతి వేదారంభ సంస్కారంలో గాయత్రి మంత్రాన్ని పంచమాయ విధిలో విడమరిచి మరి వ్యాకృతులను ప్రతి ఒక్క ప్రతిపదార్థానికి అర్థము భావార్థం అన్ని చెప్పిన దాని విధంగా ఆ విచారపూర్వకంగా ఎవరైతే చేస్తుంటారో వారికి ఈ రహస్యాలన్నీ తెలుస్తుంటాయి. కాబట్టి మంత్రం పదే పదే నెమరు వేసుకోవడం వల్ల ప్రయోజనం ఏమి ఉండదు. దాన్ని అర్థ విచారపూర్వకంగా ప్రతి శబ్దాన్ని ఆలోచించాలి. ఆ శబ్దానికి ఈ శబ్దానికి సంబంధం ఏంటి, ఆ శబ్దాలకున్న అర్థాలకు మన జీవితానికి సంబంధం ఏంటి, అప్పుడు ఆలోచిస్తే ఇవన్నీ బయటకు వస్తుంటాయి. ఈ నక్షత్రాల గురించి చెప్పినప్పుడు 28లా వీటిని కార్తులు కూడా అని అంటారు ఆచార్జీ. వర్షాకాలంలో అశ్విని, భరణి, కృతిక, ఈ కార్తులు మొగ బుబ్బ ఇట్లా కార్తులు అంటారు ఇట్లా కూడా. అది మొత్తం ఆ పుస్తకం తయారైంది, అది ముద్రణకు వెళ్ళడమే ఆలస్యం. మనకు ఒకటి ఏదైనా దొరికితే స్థిరంగా పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రం ఉంటే అక్కడికి వెళ్ళి ఇవన్నీ పుస్తకాలు వస్తాయి. మీరే పంచాంగం చూడగలుగుతారు ప్రతి ఒక్కరు, దేనికైనా వివాహానికైనా ఇంకా నామకరణానికి దేనికైనా ముహూర్తం పెట్టగలుగుతారు. ఆ రకంగా పుస్తకం తయారైంది. అందుకని అమ్మా నిన్నటి ఎపిసోడ్ దాని గురించి ఈ రోజు ఒక పాట పాడుతున్నా ఆచార్య. ఈశ్వర నీ దయ. పాడండి. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. ఈశ్వరా నీ దయా ఇంత అనరాదయా, మదిని నీ మేలునా మరచిపోలేనయా. ఈశ్వరా నీ దయా కడుపులో పిండమై కదలాడు నా కొరకై, కడుపులో పిండమై కదలాడు నా కొరకై, అమ్మ ఎదకమ్మని పాలనింపావయా. ఈశ్వరా నీ దయా ఇంత అనరాదయా, మదిని మేలునా మరచిపోలేనయా. కని ప్రేమ మీరగా నన్ను పెంపు చేయగా, కని ప్రేమ మీరగా నన్ను పెంపు చేయగా,
త్యాగమయులైన తల్లి తండ్రినిచ్చావయా, ఈశ్వరాని దయా ఇంత అనరాదయా, మదిని నీ మేలును మరచిపోలేనయా. ఈ సూర్య చంద్రులు భూమి సముద్రాలు, ఈ సూర్య చంద్రులు భూమి సముద్రాలు, ఈ అన్నము నీరు నీ భాగ్యమేనయా. ఈశ్వరాని దయా ఇంత అనరాదయా, మదిని నీ మేలును మరచిపోలేనయా. ఈ ఇంద్రియములో ఇంద్రియ సుఖములు, ఈ ఇంద్రియములు ఇంద్రియ సుఖములు, ఈ దేహమే మనసు నీ భాగ్యమేనయా. ఈశ్వరాని దయా ఇంత అనరాదయా, మదిని నీ మేలును మరచిపోలేనయా. ఆధారమే లేని ఆదేయమే దయా, ఆధారమే లేని ఆదేయమే దయా, నా జీవనాధారం ప్రణవేశ నీవయా. ఈశ్వరాని దయా ఇంత అనరాదయా, మదిని నీ మేలును మరచిపోలేనయా. ఈశ్వరాని దయా. ధన్యవాదములు ఆచార్యజీ. ఓమాచార్జీ నమస్తే. ఓం ఆచార్జీ ఒక వేదం గురించి పాట ఉంది, పాడాలచ్చు. పాడతారా? పాడండి. వేదాలు తెలిపిన ఏకైక దైవము, పదే పదే తెలుసుకో తలుచుకో ప్రతి సమయమందునా ప్రతి స్థానమందునా. వేదాలు తెలిపిన ఏకైక దైవము, పదే పదే తెలుసుకో తలుచుకో ప్రతి సమయమందునా ప్రతి స్థానమందునా. కొలతలొచ్చినా ధనము హెచ్చినా, కొలతలొచ్చినా ధనము హెచ్చినా, గుండె లోతులో దేవుని స్మరణ చేతుము, గుండె లోతులో దేవుని స్మరణ చేతుము. కొండలంత కష్టమైన దాటిపోదుము, నిరతము ఆ ప్రభువుని కొలుచుకుందుము. వేదాలు తెలిపిన ఏకైక దైవము, పదే పదే తెలుసుకో తలుచుకో ప్రతి సమయమందునా ప్రతి స్థానమందునా. పగటి యందునా రేయి లోపల, పగటి యందునా రేయి లోపల, నీతి తప్పక దేవుని ఆజ్ఞ వేడుము, నీతి తప్పక దేవుని ఆజ్ఞ వేడుము. శ్రద్ధతోను సందెలందు తలుచుకుందుము, సతతము ఆ విభుని విశ్వసింతుము. వేదాలు తెలిపిన ఏకైక దైవము, పదే పదే తెలుసుకో తలుచుకో ప్రతి సమయమందునా ప్రతి స్థానమందునా.
శృతుల లోపల స్తుత్య లోపల శృతుల లోపల స్తుతుల లోపల ఒక్క దేవుని ధ్యానమే తెలియపరిచిరి, ఒక్క దేవుని ధ్యానమే తెలియపరిచిరి. యజ్ఞ కార్యమొక్కటేను దైవ శాసనం, శుభములు ఈ శృతిపతే కురియజేయును. వేదాలు తెలిపిన ఏకైక దైవము పదే పదే తెలుసుకో తలుచుకో ప్రతి సమయమందున ప్రతి స్థానమందున. ధన్యవాదాలు ఆచార్య. ఓం ఆచార్య పాడవాడు. పాడండి. సమాజంలో ఇంత ఇబ్బందులున్నా నేను చూస్తున్నా, ఇన్ని ఇబ్బందులు రోజు అన్ని సతాయింపులు ఉన్నా ఇంత జ్ఞానము మాకు తెలుస్తున్నది. మరి ఇట్లాంటి జ్ఞానులకు భగవంతుడు ఇట్లా పరీక్ష పెడుతున్నాడా ఎందుకో అర్థమైతే లేదు. మరి సమాజంలో సరిగా గురువులను గుర్తించలేరని పాట వస్తుంది. పుట్టినాను గిట్టినానేమి పుడమిలో జనులు, పుట్టినాను గిట్టినానేమి మట్టి దేహం బైన దీన్ని మరుమ మెరుగక మాయలోబడి, మట్టి దేహం బైన దీన్ని మరుమ మెరుగక మాయలోబడి, శ్రేష్టమౌ గురు పాద పద్మము సేవ చేయని భ్రష్టులిలలో పుట్టినాను గిట్టినానేమి పుడమిలో జనులు, పుట్టినాను గిట్టినానేమి సకల సంపదలెన్ని కలిగినా సామాన్యుడైతా సుఖత విద్యలు చదివి గనుడైనా, సకల సంపదలెన్ని కలిగినా సామాన్యుడైతా సుఖత విద్యలు చదివి గనుడైనా, నికరమగు వేదాంత సారము నికరమగు వేదాంత సారము నిజము తెలసిన గురుని చెందక భికరులై సంసార వారిలో ఎగుచుండెడి మూఢ జనులు. పుట్టినాను గిట్టినానేమి పుడమిలో జనులు, పుట్టినాను గిట్టినానేమి అలు పిల్లలు ఆజ్ఞలో మెలగి ఆలాపముచే హాలి దిక్కము భవములను గూర్చి, కారకా గురు కీలక కారకా గురు కీలక కారకామృత మెరుగనీయక కాలబటుల చేత చిక్కి కష్టములు బడుచుండు నరులు, కాలబటుల చేత చిక్కి కష్టములు బడుచుండు నరులు. పుట్టినాను గిట్టినానేమి పుడమిలో జనులు, పుట్టినాను గిట్టినానేమి రాజు రాజై రాజ్యమేలీనా రాజ్యాధిపతులు రామచంద్రుడనుచు కొలచీనా, రాజు రాజై రాజ్యమేలీనా రాజ్యాధిపతులు రామచంద్రుడనుచు కొలచీనా, రాజయోగ విరాజితుండగు భోజరాజును బ్రోచినట్టు రజయోగ విరాజితుండగు భుజరాజును బ్రోచినట్టి, రమ్యమౌ గురు పాద పద్మము సేవ చేయని భ్రష్టులిలలో, రమ్యమౌ గురు పాద పద్మము సేవ చేయని భ్రష్టులిలలో, పుట్టినాను గిట్టినానేమి పుడమిలో జనులో, పుట్టినాను గిట్టినానేమి. ఓం సర్వేభ్యో నమః. ముని గారు ముందుకు తీసుకెళ్ళండి. ఓ ఆచార్య ఓం గారి ధన్యవాదములు. స్వామి దయానందునిది పాట పాడాలా? పాడండి, సమయం ఉంది కదా, పాడండి. ఓ
స్వామి దయానందుడు రాసిన కవి. ఈ విషయాన్ని మనం స్వామి దయానందుని చూడలేదు, కానీ ఆచార్యుని విషయాలు మనం వింటూ ఆనందపడుతూ చేస్తున్నాము. కానీ ఆచార్యుడు మనకు ఈ పాట పాడుతుంటే ఆచార్య మనకు కళ్ళలో కనబడుతుంటారు. ఓహో దయానంద, ఆచార్య దయానంద, ధీర దయానంద, వీర దయానంద, మహర్షి మహామనీషి. నీది రుణము ఎన్నటికి తీర్చుకోలేము, నిన్ను మరచిపోలేము. నీది రుణము ఎన్నటికి తీర్చుకోలేము, నీది రుణము ఎన్నటికి తీర్చుకోలేము, నిన్ను మరచిపోలేము. ధీరదయానంద, వీరదయానంద, మహర్షి మహామనీషి. నీరసించిన జాతి జనులవు భారతీయుల ఆత్మలందు వీరరస భావాలెన్నో నూరిపోసితివి. నీది రుణము ఎన్నటికి తీర్చుకోలేము, నిన్ను మరచిపోలేము. ధీరదయానంద, వీరదయానంద, మహర్షి మహామనీషి. సర్వప్రథమునందు నీవు స్వరాజ్యము అంటూ స్వేచ్ఛ సమరమని అంటూ సింహ సాదృశుల అయిన వీరుల సిద్ధపరిచితివి, సిద్ధపరచితివి, నీవు సిద్ధపరిచితివి. ధీరదయానంద, వీరదయానంద, ధీరదయానంద, వీరదయానంద, మహర్షి మహామనీషి. జానమనేదే లేక మేము జడమతులమై నిదుర నుండి బుద్ధిపై గల బూజి దులిపి తెలివి తెప్పితివి, తెలివి తెచ్చితివి. జానమనేదే లేక మేము జడమతలమై నిదుర నుండి బుద్ధిపై గల బూజు దులిపి తెలివి తెచ్చితివి. నీ దురుణము ఎన్నటికి తీర్చుకోలేము, నిన్ను మరచిపోలేము. ధీరదయానంద, వీరదయానంద, మహర్షి మహామనీషి. మతాంతర మౌఢ్యములను మంటలో గాల్చి, పెను మంటలో గాల్చి మచ్చలేని స్వచ్ఛమైన మతము చూపితివి, మతము చూపితివి, వైదిక పథము చూపితివి. ఓహో దయానంద, ఆచార్య దయానంద, ధీర దయానంద, వీర దయానంద, మహర్షి మహామనీషి. ఓహో దయానంద. ఓం ఆచార్య, అందరికి నమస్తే. ఓం నమస్తే రాజనమ్మ. ఆచార్య గారిని దయానందుల వారిగా వివరించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. మనకు ఈ ఎందుకంటే మనము దయానందుని చూడలేదు కదా, స్వామి దయానందుడి ఆచార్య. అమ్మగారు మునుగ చెట్టు ఆచార్యజీ మాకు నిజంగా స్వయంగా చాలా చాలా చక్కని విషయాలు తెలుపుతున్నారు. అంత ఆతృత ఉంది కాబట్టి నేను చెప్తున్నాను అంతే. అట్లా సంతోషంతో వస్తున్నాయి ఆచార్యజీ, అంతే, మాటలు ఏం లేదు ఆచార్యజీ. ఈ మిమ్మల్ని పడగొట్టడానికి కాదు ఆచార్య, మాది సంతోషం అట్లా పొంగిపోతుంది అంతే. అలా అంతే ఆచార్యజీ. అదే అభిప్రాయం, అందరితో ఆనందంతో పొంగిపోతున్నాం.
అంతే ఆచార్య. మునికి పోలియే ఓం ముందు తీసుకో. ఆచార్య ఓం ప్రియ ధన్యవాదములు. ఋషి దయానందని ఇంటోటోగా వారి జ్ఞానాన్ని పంచుతున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదములు. ఋషి యజ్ఞం గురించి చక్కగా అనుభవం అంటే వైజ్ఞానిక పద్ధతిలో ఏ విధంగా సామాన్య జనానికి అర్థమయ్యే రీతి లోపల చదువుకున్న వారికి చదువుకోని వారికి స్త్రీలకు పురుషులకు అర్థమయ్యే రీతిలో చక్కగా వివరించారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ ఆదర్శ దివ్యమానవ నిర్మాణం లోపల కేవలం పురుషుని బాధ్యతే కాదు, కేవలం స్త్రీ బాధ్యతే కాదు, స్త్రీ పురుషులు సమాన బాధ్యతను పంచుకున్నప్పుడే సంస్కారవంతమైన సంతానం ఉత్పన్నమైంది, ఆదర్శమైన సంతానం ఉత్పన్నమైంది. ఒక చక్కని విజ్ఞానాన్ని ప్రదర్శించారు. వారికి ధన్యవాదములు, మరోసారి ధన్యవాదములు. ఈ రోజు అనుభవపేతమైన అందరి అనుభవాలు కూడా చాలా చక్కగా చెప్పారు. అనుభవాలను ఆచార్య గారు స్వీకరిస్తూ తదనుగుణంగా అడుగులు ముందుకేయాలని ప్రార్థిస్తున్నాను. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలి. నేను అనుకున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఒక్కొక్కసారి 2 సార్లు విని ఉంటారు. వారికి అందుకే ఆ సంతోషము అనుభూతి కలుగుతుందని నా భావన. అలాగే ఈరోజు వైదిక సంధ్యోపాసన ఎవరు అమ్మా మహేశ్వరమ్మ గారు రేపిస్తారా? చాలా రోజుల తర్వాత మీ దర్శనం దగ్గరికి మరొకసారి ధన్యవాదాలండి. గృహస్థ జీవితంలో జయించండి. గృహస్థ జీవితం మొదలుపెట్టిన వాళ్ళకి ఎలా నడవాలనేది నిన్న ఎపిసోడ్ ద్వారా, యువ నిర్మాణం ఎలా జరగాలనేది నిన్న ఎపిసోడ్ ద్వారా బాగా వివరంగా చెప్పారు. మరొక్కసారి ధన్యవాదాలండి. మహేశ్వరమ్మ గారు వైదిక సంధ్యోపాసన ఓం అబుదాబి నుంచి. ఓం సర్వేభ్యో నమో నమః. వైదిక సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృతాపిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీః శ్రయతాం స్వాహా. ఓం శం నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే, శం యోరభిస్రవంతు నః. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుశ్చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతలకరపృష్ఠే, ఓం భూః పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర, ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. ఓం ఋతం చ సత్యం చాభిద్ధాత్ తపసోऽధ్యజాయత, తతో రాత్రిజాయత, తతః సముద్రోర్నవః, ఓం సముద్రాదర్నవాదధి సంవత్సరో అజాయత, అహోరాత్రాణి విదధద్విశ్వస్య మిషతో వశీ, సూర్యా చంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయత్, దివం చ పృథివీం చాంతరిక్షమథో స్వః. ఓం శం నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే, శం యోరభిస్రవంతు నః. ఓం ప్రాచీదిదగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యా ఇషవః,
तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम येभ्यो अस्तु यो अस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तम्भोजं भेदध्मः दक्षिणादिगिन्द्रो अधिपतिस्थिरस्थिरादि रक्षिता पितर इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम येभ्यो अस्तु यो अस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तम्भोजं भेदध्मः प्रतीची दिग्वर्णो अधिपतिपृथाको रक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम येभ्यो अस्तु यो अस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तम्भोजं भेदध्मः उदीची दिक्सोमो अधिपतिस्वदो रक्षिता शनिर्षवः तेभ्यो नमो अधिपतिभ्यो नम इषुभ्यो नम येभ्यो अस्तु यो अस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तम्भोजं भेदध्मः ध्रुवादिग्विष्णुरधिपति कल्माशग्रीवो रक्षिता वीरुध इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम येभ्यो अस्तु यो अस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तम्भोजं भेदध्मः ऊर्ध्वादिबृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम येभ्यो अस्तु यो अस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तम्भोजं भेदध्मः जातवेदसे सुनवाम सोममराति यतो निदहाति वेदः स नः पश्यदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुतगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्निः आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्थस्तुषश्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्तमुत्तरं देवं देवत्रा सूर्य अगन्मज्योतिरुत्तमं तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्छरत् पश्येमि च दश्यतं जीवेमि च दश्यतं शृणयामि च दश्यतं प्रप्रभामि च दश्यतम् आदीनाहस्याम च दश्यतं भूयश्च च दश्यतात् ॐ शं नो देवीरभिष्टय आपो भवन्तु पीतये शं योरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः ప్రచోదయాత్. ఓ పరమేశ్వర దయానిధి, నీ కృప వలన మేము చేసిన ఈ జప ఉపాసనాది కర్మముల ద్వారా ధర్మార్థ కామ మోక్షములను మాకు సిద్ధింతువుగాక. మాకు సద్బుద్ధిని ప్రసాదించి సత్కర్మలను చేయనట్లు ప్రేరేపింతువుగాక. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శం నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శం యోరభిస్రవంతు నః. ఇది వైదిక సంధ్యా బ్రహ్మయజ్ఞము. ధన్యోస్మి ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః. మల్లేశ్వరమ్మ గారికి అబుదాబి నుంచి వచ్చిన మల్లేశ్వరమ్మ గారి ధన్యవాదములు. చాలా చక్కగా వైదిక సంధ్య చేయించారు. అనంతరం శాంతి పాఠ గారు ఆచార్య. ఓం దేవ్ శాంతిరంతరిక్షకం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీభ్యో నమః. నమస్తే ఆచార్య. అందరి నమస్తే. ఓం సర్వేభ్యో నమో నమః. ఓం సర్వేభ్యో నమస్తే మహోదయ. సర్వేభ్యో నమో నమః.